విజయవాడ గురించి తెలిసిందే. అసలు ప్రాంతం ఎలా అయిపోయిందంటే మనిషికి తిండి విలువ, అదేవిధంగా ఇల్లు ఉంటే చాలు, టెర్రస్ మీద బతికితే చాలు అనే విధంగా అక్కడ ప్రజలైతే ఉన్నారు. ఇక అటు టీడీపీ గవర్నమెంట్, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చి అందరికీ కూడా సహాయం చేస్తుంది. మరి ఇదే క్రమంలో ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు మొన్ననే మనకి గుర్తుండే ఉంటుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు సింగ్ నగర్కి వెళ్ళినప్పుడు ఒక మహిళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వచ్చి సహాయం చేస్తున్నారా, ఏమన్నా మీకు అనుకూలంగా ఉందా అనే విధంగా క్వశ్చన్స్ వేయగా అప్పుడైతే ఆ మహిళ అవునండి బాగానే చూసుకుంటున్నారు, నిజానికి వాళ్ళు కూడా రాలేని పరిస్థితి, నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళు చేయాల్సినంతగా చేస్తున్నారు అని చెప్పేసి ముఖం మీద చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు అయితే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా అటు పవన్ కళ్యాణ్ని కూడా మీరు అసలు ఏం చేస్తున్నారో, ప్రజలు ఇంకా బాధపడుతూనే ఉన్నారు, ఇలా ఏదో ఒక విషయానికి సంబంధించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళకు ఒక మంచి కౌంటర్ ఇచ్చారు అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా తారల కంటే ఎక్కువగా డబ్బు మీ దగ్గర ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ప్రశ్నలు వేయడము, విమర్శించడము కాదు, బాధితులకు మీరు ఎంత విరాళం ఇచ్చారు అనేది మాకు ఇప్పుడు చెప్పండి అంటూ ఆయన అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. నిజానికి గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ప్రతి దానికి సంబంధించి లక్షల కోట్లకు సంబంధించి స్కామ్లు ఎన్నో జరిగాయని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నిటినీ కూడా బయటకు తీయనివ్వలేదు. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అవ్వాలి కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు కార్యకర్తలందరికీ కూడా, అదేవిధంగా విమర్శిస్తున్న వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ మాత్రం ఒకటే మాటలో చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, మీరు చేసిన తర్వాత చెప్పండి, మీరు ఎంత చేశారు, లక్షల కోట్లు ఉన్నాయి కదా మీ దగ్గర, మరి మీ జగన్మోహన్ రెడ్డి ఎంత పెట్టాడు ప్రజల కోసం, బాధితుల కోసం అంటూ ఆయన ఇక రిటర్న్ కౌంటర్ ఇవ్వడంతో అటు సైడ్ ఉన్న వాళ్ళు ఇంకా నోరు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇందులో దీనికి సంబంధించి ఓవరాల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.